ఐపీఎల్ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఐపీఎల్ మార్చ్ 28కి స్టార్ట్ కాబోతుంది. ఫైనల్ వచ్చేసి మే 31కి. ఇండియన్ క్రికెట్ లవర్స్ కి ఐపీఎల్ పండగ మొదలవబోతుంది. 3 months ఇండియాలో ఒకటే మాట ఐపీఎల్ ఆట. ఇలాంటి డిస్ట్రక్టివ్ ఐపీఎల్ లో డేంజరస్ ఓపెనర్స్ ఉన్నారు. మరి ఆ ఓపెనర్స్ కాంబో ఎవరు? టాప్ 10 ర్యాంకింగ్ ప్రకారం తెలుసుకుందాం. టాప్ 10th టీం వచ్చేసి కేకేఆర్. 2025 కేకేఆర్ కి అసలు ఓపెనర్స్ నుంచి ఎటువంటి స్టార్ట్ లభించలేదు. 2026 లోనైనా కొత్తగా ట్రై చేద్దామని న్యూ ఓపెనర్స్ తీసుకొచ్చుకున్నారు. అండ్ కేకేఆర్ దగ్గర ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి కాంబో అయినా ఫినాల్ అండ్ టీమ్ సైఫర్ట్ ని నడిపిస్తారా, లేదా ఒక ఫారినర్ ఒక ఇండియన్ ఓపెనర్ ని దించుతారా? ఫారినర్ అయితే టిమ్ సైఫర్ట్ పక్కా, ఎందుకంటే రీసెంట్ గా T20 వరల్డ్ కప్ లో తన ఫామ్ కూడా చాలా బాగుంది. తన దగ్గర ప్రెజర్ ని హ్యాండిల్ చేసే ఎబిలిటీ కూడా ఉంది. ఇండియన్ ఓపెనర్ కాంబో అయితే అజింక్య రహానే 2025 ఐపీఎల్ లో 319 రన్స్ కొట్టాడు. ఇద్దరు ఫారినర్స్ ఆడిపిస్తే సునీల్ నారాయణ్, టిమ్ సైఫర్ట్. మరి కేకేఆర్ దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్ నుంచి ఎవరు నడిపిస్తారో చూడాలి. 9th టీం వచ్చేసి డీసీ టీం. 2025 లో చాలా ఓపెనింగ్ కాంబోస్ నే ట్రై చేసింది, బట్ ఏది అంత వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఈసారి 2 బిగ్ నేమ్స్ ఉన్న ఓపెనర్స్ తీసుకుంది. వన్ వచ్చేసి బెండకే, సెకండ్ వన్ వచ్చేసి నిశంక. బెండకే అయితే ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేశాడు. ఇండియన్ టెస్ట్ మ్యాచ్ లో చూసాం ఎలా ఆడాడు తను. T20 వరల్డ్ కప్ లో నిశంక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ సెంచరీ కూడా చేశాడు. పోయిన సంవత్సరం లాగానే కేఎల్ రాహుల్ ఈ ఇయర్ కూడా ఓపెనింగ్ చేశారు. డీసీ టీం కి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నిశంక, కేఎల్ రాహుల్. సెకండ్ వన్ వచ్చేసి బెండకేట్ ఆర్ కేఎల్ రాహుల్. మాక్సిమం డీసీ టీం బెండకేట్, కేఎల్ రాహుల్ ని ఇద్దరిని ఓపెనింగ్ చేయిస్తుంది, ఎందుకంటే ఒకరు క్లాస్ ఒకరు మాస్. వీళ్ళ ఓపెనింగ్ కాంబో వర్కౌట్ అవుతుంది అనుకుంటారు. ఇక ఇద్దరు ఇండియన్ ఓపెనర్స్ నే దించుతారేమో. ఒకరు వచ్చేసి పృథ్వీ షా, ఇంకొకరు వచ్చేసి కేఎల్ రాహుల్. చూడాలి మరి డీసీ ఈ 3 ఆప్షన్స్ లలో ఏ పేరు ని పిక్ చేస్తుందో. 8th టీం వచ్చేసి ఆర్ఆర్. ఇలా ఓపెనర్స్ వచ్చేసి యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ లో యంగెస్ట్ పేర్ అంటే ఇదే. ఇద్దరులో ఒక్కరు నిలబడ్డ మ్యాచ్ ని వన్ సైడ్ చేసేసారు. ఈసారి వైభవ్ సూర్యవంశీ ని అవుట్ చేయడానికి ప్రతి టీం పక్కా ప్లాన్ వేసుకొని వస్తుంది. ఒకరిని మరొకరితో పోల్చలేము. వీళ్ళ బ్యాటింగ్ ఎబిలిటీ ఆ లెవెల్లో ఉంది. యశస్వి జైస్వాల్ 2025 లో 14 మ్యాచెస్ లో 559 రన్స్ కొట్టాడు. యావరేజ్ ఆఫ్ 43. ట్రాక్ రికార్డ్ చాలు వీళ్ళిద్దరు ఓపెనర్స్ ఎంత డిస్ట్రిక్ట్, ఎందుకంటే వీళ్ళిద్దరు ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేసే ప్లేయర్స్. ఇద్దరు అటాక్ చేయడం వల్ల వికెట్ పడిపోతుందేమో. 7th టీం వచ్చేసి ఎంఐ. ఇండియన్ ఓపెనర్ పక్క అదే మన రోహిత్ శర్మ, కానీ ఫారినర్ ఓపెనర్ లో ఇయాన్ రికల్టన్, క్వింటన్ డికాక్ ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇండియన్స్ కి ఓపెనింగ్ కాంబోలో ఈసారి పెద్ద ప్రాబ్లమే వచ్చేసింది. ఇయాన్ రికల్టన్, క్వింటన్ డికాక్ ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇద్దరు ఇట్లా ఓపెనింగ్ కాంబోకి ఎవరిని తీసుకోవాలో చిక్కని ప్రశ్నలా మారిపోయింది ముంబై టీం కి. 2019-20 రిపీట్ చేశారు. క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ వీళ్ళిద్దరిని ఓపెనింగ్ చేశారు అనుకుంటా. ఇయాన్ రికల్టన్ ని ట్రై చేశారు, బట్ 2025 లో వీళ్ళకి అంత వర్కౌట్ కాలేదు. సరే ఖచ్చితంగా క్వింటన్ డికాక్ నే ట్రై చేశారు ముంబైని. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇద్దరు ఓపెనింగ్ కాంబో తోటే ముంబై ఇండియన్స్ 2 times ఛాంపియన్స్ అయింది. 6th టీం వచ్చేసి సిఎస్కే. 2025 లో చాలా ఓపెనింగ్ కాంబోస్ నే ట్రై చేసింది, బట్ లాస్ట్ ఫ్యూ వీక్స్ లో సెట్ అయ్యారు, బట్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ రాలేదు. ఈసారి సిఎస్కే దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ వచ్చేసి ఆయుష్ మాత్రే ఆర్ సంజు శాంసన్. రెండో ఆప్షన్ వచ్చేసి ఆయుష్ మాత్రే ఆర్ రుతురాజ్ గైక్వాడ్. మాక్సిమం సిఎస్కే టీం ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ వీళ్ళిద్దరిని ఓపెనింగ్ చేయిస్తుంది. నెంబర్ 3 లో రుతురాజ్ ఆడతాడు. రీసెంట్ గా T20 వరల్డ్ కప్ లో శాంసన్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ముగిసేదాకా నిలబడుతున్నాడు మ్యాచ్. ఆయుష్ మాత్రే కూడా మంచి ఎబిలిటీ ఉన్న బ్యాటరే. కొంచెం డిప్ అయినట్టుంది, కానీ ఐపీఎల్ లోపల సెట్ అవుతాడు అనిపిస్తుంది. ఇద్దరు ఓపెనింగ్ పేరు వర్కౌట్ అయితే మాత్రం సిఎస్కే చెలరేగిపోతుంది 2026 లో. 5th టీం వచ్చేసి ఎస్ఆర్హెచ్. ఈ ఓపెనింగ్ కాంబో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. ఐపీఎల్ స్కోర్ బోర్డ్ నే చేంజ్ చేసిన ఓపెనింగ్ పేరు ఇది. ఇద్దరు ఎంత డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ తో వీళ్ళ ట్రాక్ రికార్డే చెప్తుంది. ఒకరు T20 నెంబర్ 1 బ్యాటర్ అయితే ఒకరు ఇండియాకే హెడ్ తెప్పించిన ప్లేయర్. ఆసిస్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. T20 లో కెప్టెన్ గా కొంచెం తడబడ్డా ట్రావిస్ హెడ్ ఫామ్ లోకి వస్తే మాత్రం తనని ఆపడం చాలా కష్టం. T20 వరల్డ్ కప్ లో అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇయ్యని అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో మళ్ళీ తన ఫామ్ చూపించాడు. స్టార్ట్ అయ్యే లోపల అభిషేక్ శర్మ ఫామ్ సెట్ అయితే చాలు. SRH కి ఈసారి 300 లోడింగ్. SRH దగ్గర ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3 లో ట్రావిస్ హెడ్ ని చూడొచ్చు మనం. మాక్సిమం SRH ఇది ట్రై చేయదు. ఆల్వేస్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అనే వీళ్ళ ఓపెనింగ్. నెంబర్ 4 జీటీ, గుజరాత్ టైటన్స్. ఈ టీం ఓపెనింగ్ పేరు అంటే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్తారు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్. వీళ్ళిద్దరు 2025 లో ఓపెనింగ్ పేరుగా వచ్చి మామూలు విధ్వంసం చేయలేదు. లో సగం స్కోర్ వీళ్ళే కొట్టేశారు. 2025 లో వీళ్ళిద్దరు కలిసి 200 పార్ట్నర్షిప్ ను కూడా బిల్డ్ చేశారు. 2025 ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్ దగ్గరనే ఉంది, హైయెస్ట్ రన్ గెటర్. ఈ మ్యాచెస్ లో 759 రన్స్ కొట్టాడు. మళ్ళీ జీటీ టీం వీళ్ళిద్దరిని ఓపెనింగ్ చేయిస్తుంది. అని శుభ్మన్ గిల్ ఫామ్ కొంచెం డిప్ అయినట్టుంది. ఐపీఎల్ లోపల సెట్ అవుతాడో చూడాలి. రాడ్ టీం పీబీకేఎస్, పంజాబ్ సూపర్ కింగ్స్. T25 లో వీళ్ళిద్దరి ఓపెనింగ్ పేర్ పీబీకేఎస్ కి చాలా గొప్ప స్టార్ట్ ఇచ్చింది. ఇయాన్ చారా, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయినా వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరు నుంచి లెవెల్ బ్యాటింగ్ విధ్వంసకరం ఎక్స్పెక్ట్ చేయలేదు. లెగసీని నెంబర్ 3 లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కంటిన్యూ చేసుకెళ్లాడు. ఇంకా ఏమో పీబీకేఎస్ ఫైనల్ కి చేరింది. సరే ఐపీఎల్ 2025 లో సెంచరీ కూడా చేశాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ ఫామ్ గురించి చెప్పాలంటే మ్యాచెస్ లో 549 రన్స్ కొట్టాడు. పీబీకేఎస్ దగ్గర ఇంకో ఆప్షన్ ఉన్న పీబీకేఎస్ పక్కా ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ నే ఓపెనింగ్ చేయిస్తుంది 2026 లో కూడా. నెంబర్ 2 LSG. ఓపెనింగ్ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓపెనర్స్ ఈడెన్ మార్కరం, మిచెల్ మార్ష్
మిచెల్ మాస్ ఏ ఐపీఎల్ టోర్నమెంట్ లో కూడా అన్ని రన్స్ చేయలేదు. 2025 ఐపీఎల్ టోర్నమెంట్ లో ఈ ఇన్నింగ్స్ లో 627 రన్స్ చేశాడు. అవరేజ్ ఆఫ్ 48, 650s కొట్టాడు. మునా చాలన్ కూడా మిచెల్ మాస్ 2025 ఓపెనింగ్ లో వచ్చి ఏ లెవెల్ విధ్వంసకరం బ్యాటింగ్ చేశాడో చెప్పడానికి. ప్రెసెంట్ మార్కరం ఫామ్ కూడా చాలా బాగుంది. ఈ 2026 లో వీళ్ళిద్దరి కాంబో మొదలైతే ఆపడం చాలా కష్టం. ఎల్ఎస్జీ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్స్ ని తీసుకుంది. బట్ 100% ఎల్ఎస్జీ ఓపెనర్స్ మార్కరం మిచెల్ మాసే ఉంటారు. ఓపెనింగ్ పేరు అంటే ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాట్ వీళ్ళిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువ. అయితే ఫస్ట్ బాల్ నుంచే హిట్ చేయడం మొదలు పెడతాడు. విరాట్ కోహ్లీ గురించి మనందరికీ తెలిసిందే. T20 తను ఎలా ఆడతాడో మనం చూస్తూ పెరిగాం. 2025 ఐపీఎల్ లో 13 ఇన్నింగ్స్ ఆడి 403 రన్స్ కొట్టాడు. ఏజ్ ఆఫ్ 33, స్ట్రైక్ రేట్ ఆఫ్ 170. విధ్వంసం స్టార్ట్ చేశాడా, తను ఆపడం చాలా కష్టం. కోహ్లీ గురించి నేను ఇంకా చెప్తే డబ్బా కొట్టినట్టుంటుంది, మీ అందరికీ తెలిసింది. 2026 లో వీళ్ళ కాంబో క్లిక్ అయితే మాత్రం ఇద్దరిని ఆపడం చాలా కష్టం. సిబిక్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ చేంజ్ చేయరు. ఖచ్చితంగా 2026 లో ఫిల్ సాట్, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తారు. మరి మీ టాప్ 10 ఓపెనింగ్ పేర్స్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా టీం కలెక్ట్ చేసిన టాప్ 10 ఓపెనింగ్ పేర్స్ ఇవి. మన ఛానల్ లో రెగ్యులర్ ఐపీఎల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీలాంటి క్రికెట్ లవర్స్ ఈ వీడియో కొంచెం చేరుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ రోకో క్రికెట్ ఫ్యాక్స్.